చేతులు పెట్టినాక అయ్యో నాన్నగారు పెట్టిన సీదా అని ఆడబిడ్డ సంబరపడకుండా కట్టుకొని గల వెళ్ళిపోగా ఇక పోతాన్న తమ్ముడ పోతాన్నరా ఆయన కనడీ శివుడి ఎందుకు శివుడు నాలుగు అసలు ఎందుకంటే ఎందుకంటే మరి లేకుంటే కనుమ సీర పెట్టే రాయికే పెట్టే అందరం చేసి అయనంగా రాదన్నప్పుడు ఆడపిల్ల మరి సమ్మరాకి పోతుంది ఎక్కి పడి ఏడ్చుకుంటే సిర్రా తీసి శివుడు అయిపోతే అవగారికి లక్ష్యం అంతేనా ఆడబిడ్డలు శివుడు ఇస్తారు ఎవరో వారికి మంచిగా పోతే ఎందుకు 10,000 చీర కొన్నారు 10,000 రూపాయలు చేతిలో పెట్టినట ఎందుకు ఎట్లా అని మనం అనుకుంటాం ఆ దుఃఖం పడు ఆడదు రాకింత బంగారం ఇచ్చిన ఆడబిడ్డ దుఃఖం మళ్ళీ రాత్రి ఈ బలగాని మళ్ళీ చూస్తాను ఆ దేవుడు ఎట్లా కడుపు అన్ని అది కత్తాయి నీళ్ళు కత్తాయి ఊరికి వచ్చినాక ఈ ఆడపిల్ల గుణపాడు ఎంతమంది సపరే కుట్టింది అత్తగారింటి కాళ్ళు ఇలా మీ అన్నగారు పెట్టే సీర అబ్బా మీ అన్నగారు పెట్టే సీర అబ్బా అని అందరం మొదలు మొదలు సీర ఈ సీర అయినాక ఆడబిడ్డ గుణపడ మరి ఏదో మా అన్నగారికి వెళ్ళిందో వెళ్ళదో పెట్టిందో అంటే అయిపోతుంది కదా ఇక అన్నగా అవగాహన కలపలు తీసుకుంటాం మంచిగా మా అమ్మ ఉన్నప్పుడు వేరే ఉండే మా నాయన ఉన్నప్పుడు వేరే ఉండే మా అన్న మంచివాడు కానీ మా అదినే కొంచెం అబ్బా ఆమె పెట్టనియది మా అన్న మా పెడతా ఉంటాగా మా అదినే పెట్టనియది అదిలో పోయినా మరదల మీద మళ్ళీ రద్ది గుణాలు పావడం మీ గుణాలుగా మారయ్యగా మీరు మంచిగా మాట్లాడారు సరే తమ్మి మరి సరే నువ్వు ఇప్పుడు అసలు పని ధనియాల కొట్ట పోతారు నిజమే ధనియాల కొట్టలో అక్కడ ఎందుకు ఎంతమాట మరి నాకు కడుపులో కార్య బొరవాడు దీనికి వస్తుంది ఆశారవతురాలు కాదురా ఈనాడు కానాడికి ఎంత లేకున్నా అని ఇడికి 94 ఏళ్ళ నర 94 ఏళ్ళ నారాయితుంది ఏళ్ళు గన్ని రోజులు ఉంటున్నా గానీ కురుమ గొల్ల మాది మళ్ళా సబ్బన్న వన్నం వరులు ముళ్ళు దేవతలు కూడా ధనియాల కొడుకోదాన్ని ఎవరి నోటికి వెళ్ళలే ఇవాళ ఏకదం ధనియాల కొడుకోతనే అవునా చెడు లగ్నం చేసుకుంటానా లగ్గం లోపల ఏంటి అవసరం పడ్డది బంగారం అవసరం పడ్డది ధనియాల కోట తాతల కలంగరాలు గుళ్ళు అపరాధి ముళ్ళ సీత కాయదాలు రాయించుకొచ్చింది అవు ఆవురు అట్లా అనుకున్నాను లోటే సరే మరి తమిళ పోతున్నా గానీ మరి ధనియాల కూడా పుట్టిన నేను పుట్టిన కోడ పుట్టింది ఆ దేవతలు కాలు పెట్టి కానీ నా దాకా ఆహారం పెట్టలేదు నాకేమైనా చల్లగా కూర్చుండి తింటే తంగ నీ ఆహారం పెట్టి ఎప్పుడో చేయడం అయితే మా తమ్ముడా నీ నోట నాకు దీవించింది అది పెట్టు తమ్ముడా ఎత్తను తమ్ముడు అని మాట చెప్పగానే భగవంతుడు మల్లయ్యా అక్కమ్మ చూడు మా అక్క కూడా ఎంత పెద్దగుందో ఎంత చిన్నగుండదో అక్కమ్మ మేడంత ముద్ద గట్టంత గడం తమ్ముడ సాలరా అయ్యో అక్కమ్మ సాని పెళ్లి కాడ నేను తినంగి నా బలగం నేను తినంగి లంచ నీకు వస్తా తమ్ముడా ఇక మా సార్ నాకు అయ్యో అక్కమ్మ ఈ మాట పట్టుకోండి నువ్వు ఎంతగా నిజమా నమ్మవోకే అక్క ఇలాంటి ఒక ఆహారం పెట్టాలంటే సురాముపై కూడా దేవత్వంతో ఇది కావచ్చు కానీ నరలోకం లోపల నరులు పెట్టాలండి ఆహారం పెట్టడం లేరు నరలోకం లోపల నీకు తెచ్చేది గట్టంత గట్టం అంటే మొర్రి మింకల శాఖ ఉంది ముద్దంటే మేడాకుల పడి ఉంది ఆడంత పోతంటే తాడుగట్టే గొర్రె పిల్ల తమ్ముడ మల్లన్న తమ్ముడు మల్లయ్యకి ఏ పని ఒక సెట్ ఎక్కి నాకు ఆ చేతులు వినిపిస్తున్న మాట మాట్లాడుతూ తమ్ముడు మల్లయ్య అయ్యో మరి ఇంకేం కావాలి నీకు ఇంకా అయ్యో అక్కమ్మ ఇప్పుడు నాకు ఎట్ట దివరాజు పెట్టావో తమ్ముడికి ఎట్ట దివరాజు పెట్టావో దర్యాల కోట వెళ్ళి పోతుంటే 7 దర్వాలు ఉన్నాయి 7 దర్వాల కాడ 7 పట్టాలు మృగాలు ఉన్నాయి తమ్ముడు
మురుగాని కట్టి ఆహారం మురుగాని కట్టుకుంటే ఏడా దాటాల తమ్ముడా తమ్ముడా నీ తోటి పడగని ధనియాల కోట మీకు వస్తానన్నారు తమ్ముడు పోతా అక్క మైద చూడి భగవంతుడు మల్లయ్యా పన్ను కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటే కడ తెరవే కడ ఎదిరవా అగో ఎప్పటివరకు రెండు గదా ఏనుగులు దాటమత్త ఉంటే గదా ఏనుగులకు భగవంతుడు పుట్టు అంటే రెండు సొప్ప కట్టలు ఉంటే ఎప్పటివరకు గదా ఏనుగులను అడిగిస్తూ ఉన్నాడు మళ్ళీ తెరవే కట్టవర కళ్ళ రెండు కూర పెద్దపులు అడ్డమత్త ఉన్నాయి అంటే రెండు మాంసం కట్టలు ఉంటే కూర పెద్దపులు నోటికిస్తా ఉంటే అలపల దాపలు జరిగిపోతున్నాయి తెరవే కట్ట కళ్ళ రెండు గుడ్డెలు పిల్లలు అడ్డమత్త ఉన్నాయి గుట్టు అంటే కడక ముద్దలు గుట్టి అనంగా గుడ్డిగల పిల్లకి నోటికిస్తా అలపల దాపలు జరుగుతున్నాయి మళ్ళీ తెరవే కట్టవర కల్లా చూసినవా ఏడుగంత ఎర్ర కానుగంత గంట ఇవే భగవంతుని గురికత్తా ఉన్నాయి భగవంతుడు గోడంత బదులు చేతబట్టి పుట్టు అంటే రెండు చక్కని పొట్టాలు పుట్టినాయి నోటికిద్దామంటే అలపల దాపల జరిగిపోతున్నాయి కల్లా అగ్గి కోనే కనబడుతుంది అగ్గి కోనే నాకు పర్లేదు అని భగవంతుడు వల్ల నాకు దేవుడు ఆనంద కాడు తీసుకుంటూ అగ్గి కోనే నిలబడుతుంటే అగ్గి అంతా పొగ్గంది నిప్పంత నీరైపోతుంది ఎక్కడికి వచ్చే వరకల్లా అన్నంగా నీళ్ళ కోనేరు ఉన్నారు కోనేరు నిలబడితే సోలు రాదు రస్తాతో పుట్టినాయి ఎక్కడికి వచ్చిండు దేవుడు ఎక్కడ 12 సిరల పదామనగన్న మీదికి వస్తుంటూ భగవంతుని వల్ల కళ్ళ చూసిండు పండుగ విషయం తేలుకుంటది కొండ విషయం మానవుడికి నిలువెళ్ళ విషయం పరిగాజమానతనుడు భగవంతుని మల్లయ్యా పాట వాడిండు పుట్టు పట్టం అంటే 2 పాయిరవ గుడ్లు కొట్టినాయి నాగన్న నోటికి ఇస్తా ఉంటే నాగన్న ఆకలి కూడా నాగ నందు కోరి తిన్నాడు భగవంతుడికి తల కొడుకు పట్టిండు కొట్టంగా నేందంగా మళ్ళా దర్వాయ కడికి వచ్చే వరకు కళ్ళ ఆతంగా కడ దర్వాయ కడ ఉప్పు కొట్లలో భద్రతలు బలిచ్చి ఉన్నాయి ఇంత దూరవతి కానీ తాళాలు చేతులు లేపోది నేను తాతను ఆ మాట అడగపోతే మరి భగవంతు తన వరకు లక్క ఒంటి నిడమై తమ తమ్ముడా మరి ఎంత పని చేతి తమ్ముడా ఇవన్నీ వేసి వ్యర్థం చేసే కాలం వచ్చేనేవురా అన్ని తీసుకున్నప్పుడు తాళం చేతులు కూడా తీసుకోపోతే తమ్ముడా మనం ఏం చేస్తాం తమ్ముడా అంటే భగవంతుడి వల్ల నారా కోదివాడు వన్న మాట అప్పటివాడు నీళ్ళమ్మ కొడుకు నీ తిప్పడం వల్ల ఆల్రెడీ కొడుకు వంశవంతుని వల్లయ్యా ఒక్కు జగ్గులవాడు ఓంకరుడు ఎవరు మల్లయ్యా అన్నమాట తప్పవాడు అవద్ద మాట వాడు వల్ల నాడు మా నాయన సంగమయ్యా ఏ గట్ట వచ్చిన నేనే ఉన్న కొడుక మల్లయ్యా మాట విచ్చిండు కాబట్టి నాయన సంగమయ్య నా సత్యం కాదు నీ సత్యం అన్నది దేవుడు కోరుడు పదం చేదబట్టి ఉక్కు గొల్లెల విన్న పంద్ర తాళాలు తల్లిండు మల్లయ్యా దేవసంగమయ్యా సత్యం తప్పలేక ఉక్కు తాళాలు ఊసిపోతున్నాయి పంద్ర తాళాలు వరిగిపోతున్నాయి ఎక్కడోలే తనియాల కోట తలుపులు దొప్పుదామంటే ఒకటి కాదు 2 కాదు చూసినవా భగవంతుడు ఒక్కడు దొప్పితే సరిగా తలుపులు కాదు వయసమ్మ తమ్ముడు పోతాడు ఇంకన్నా అటుబట్టు రవ్వరు తమ్ముడు వయసమ్మ తమ్ముడు పోతాడు ఇంకన్నా బలం ఉన్నంత ఎప్పటోలే తలుపులు చెయ్యేసిండు తలుపులు అన్నా నేను బంగారు కాంతి వచ్చి భగవంతుని ముఖం మీద పడుతుంది దేవుడు అయ్యో దేవుడు మల్లయ్య బంగారం కళ్ళ దగ్గరగానే ఒంటి చెడు వయసమ్మ కళ్ళ చూసింది వయసమ్మ పక్క తమ్ముడా మల్లయ్య తమ్ముడా ఇంత ధనాన్ని మన కళ్ళతో చూస్తున్నాం అంటే తమ్ముడా జన్మల పుణ్యం చేసుకున్నావు ఏ జన్మలు ఏ ధర్మం చేసుకున్నావు అందుకే అన్న తమ్ముడ పెద్దలు చేసిన పుణ్యవాడిన ఉంటే బతుకుతామాట పెద్దలు సంపాదించిన ధనధాన్యం ఉంటే బతుకుతామాట తమ్ముడా పెద్దలు సమయేసిన ఇలా ధనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించే తమ్ముడా మనం ఈ జగన్ చూసే బాగా తెచ్చుకున్నాం తమ్ముడా ఈ ధనమంతా బండ్లలో పోయి అలాంటి తమ్ముడా నువ్వు కొల్లాపరి పట్టణం లోపల రాజుల ఖర్చు నా కూర్చుని కళ పుల్లబట్టి కాగితాలు రాసుకొని బతికిన ఓనివి బంగారం ఎత్తి బళ్ళలో పోయాలంటే నీతో కాదు తమ్ముడా కూడా వినకొలు తమ్ముడా తమ్ముడు పోతలింగా నుడు నేనున్నా వారి సంగన్న ఉన్నాడు తమ్ముడా నిన్న బండి నిన్నట్టు సంగన్న బయటికి వెళ్ళగొడతాడు కాలి పనులు లోపలికి వెళ్ళగొడతాడు పనులు నిన్నకోతే ఎప్పుడో తమ్ముడు సంగన్న పనులు మీద పెడతాడు తమ్ముడా భగవంతుడు వల్ల నదని యాలకోట ఎక్కిండు యాలకోట మీద కొలు తీరుండు మల్లయ్య యాలకోట మీద ఎడుతున్న భారపడి బంగారు కాంతి వెళ్ళిపోతుంది యాలకోట మీద చూసిన భగవంతుడు కొలు
తిరుగుతుంటే అడవి లోపల ఉన్న జీవ జంతువులన్నీ భగవంతుని వేడిగా నక్కలు నాట్యం ఆడుతున్నాయి, కోతులు సుతులు పడుతున్నాయి, కొన్ని మధ్యలో పడుతున్నాయి. కచ్చిన ముంగట రాజు భగవంతుని మళ్ళీ ఎన్ని తీరు ఆటలు ఆడిపించటోడు అన్యాల కోట మీద భగవంతుని ముంగట అడవిలో శివరాజులు వచ్చి ఆటలాడుతున్నాయి. తల కొడుకు పట్టిన నాగన్న కొడుకు నీడల్లా ఆటలు పాటలు చూసిండు ఆనంద పడతా ఉన్నాడు. సౌనపల్లి గ్రామంలో శ్రీశైలం మల్లన్న గుళ్ళల్లో ఎంత ఆనందంగా కొడుకు తీరిండో ధనియాల కోట మీద భగవంతుని మల్లయ్య అంత ఆనందంగా కొడుకు తీరి ఆటపాటలు చూసిండు. అటువన ఇటువన ధనియాల కోటలో ఉన్న ధరవంత ఒంటి ఎడమై సమ పనులు ఇమ్ముతుంటే అందంగా కాలి పనులు అయిపోయి నిండు పనులు అయిపోతుంది. నిండి లేక పేరు పెట్టి తమ్ముని ప్రేమతో పిలిచింది. తమ్ముడా మల్లయ్య పండ్లు పరిపూర్తయినాయి, తమ్ముడా పొద్దు దగ్గర అయింది, పొలం దూరం అయింది, తమ్ముడా ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఆగే పెట్టంగానే ధనియాల కోట వినకున్న దేవుడు అన్నగా అడిలో ఉన్న జీవరాజులకు ఆగే పెట్టిండు. భగవంతుడు మళ్ళీ తలా కొడుకు నీడలకెళ్ళి అగన్న కొడుకు నీడలకెళ్ళి బంతిపు వాళ్ళ భగవంతుడు ధనియాల కోట దిగిండు. అక్క పేట కట్టిండు చూసిన తమ్ముడా ఇక నువ్వు కొల్లాపురి పట్ట వెళ్ళిపోవచ్చు అన్నాడు. తమ్ముడా ఇప్పుడు సొమ్మంతా నింపుతుంటే ఒక పైసా మందం కూడా సొమ్ము తరగాలి. ధనియాల కోట ఉన్న సొమ్ము ఉన్నట్టే ఉన్నది. వెళ్ళిపోడు గర్వంగా తమ్ముడు ఎత్తారు గారు ధనియాల కోట ఎక్కడ జరగాలి అక్కడ తాపెట్టు, మళ్ళీ ఇక్కడ మురుగాని అక్కడనే కావాలి పెట్టు, పేరు చెప్పుకుంటా వంటి ఎడమైతమ్మ ఎక్కడ జరగాలి ఎక్కడ కావాలి పెట్టుకుంటే ఎక్కడ మురుగాని అక్కడ నిలబెట్టుకుంటా. తమ్ముడా సంగన నువ్వు ముందు మళ్ళీ కొడుకు నేను మళ్ళీ కొడుకు ఇతరాని మళ్ళీ కొట్టుకోని ధనియాల కోట కిందికి దిగిండు దేవుడు. అక్కతోని ఆక తీసుకొని మళ్ళీ తమ్ముతో పోతలింగనతో ఆక తీసుకొని పట్టు వెళ్ళిపోతారని తమ్ముడు ఎప్పుడో ముందు మళ్ళీ కొడుకు పెట్టుకొని మళ్ళీ కొట్టుకొని మళ్ళీ బయలు వెళ్ళి రాడా. బయలు వెళ్తుంటే భగవంతునికి ఆనందం ఆగలేక అట్టిగా నేను ఎట్టవో నన్ను పుట్టు అంటే రెండు అగ్గిబంతి పుట్టింది, పూలబంతి పుట్టింది. ఆనందం ఆగలేక మళ్ళీ పూలబంతి అగ్గిబంతి పట్టుకొని ఆటలాడబట్టినమ్మా గాదేవి ఆనందంతో ఆట ఆడుతుంటే ఆపలేక మల్లయ్య బంతులను మీదికి ఎగిరేసిన మీదికి ఎగేస్తామంటే బంతికి బంతి తాకింది, పూల బంతి ఎగిరిపోయి ధనియాల కోటలో పూల బంతి పడ్డదమ్మా ఓ దేవుడా, ధనియాల కోటలో పూల బంతి పడ్డది. పడిపోయిన మంది అయ్యా సామలవారు నన్ను ముట్టింది కానీ నీ వీణ బావ నీడపాయే, నా వీణ బావ నీకు తీరపాయే. అయ్యా నేను ధనియాల కోటలో సిక్కుపడిపోతున్నా అయ్యా సామలవారు. పేరు పెట్టి మంది విజయవరకల్లా భగవంతుడు కడవలు నన్ను విజయవల్ల సూచవరకల్లా మీరు చూస్తే ఒకటి అగ్గిమతి కనబడుతుంది, పూలబంతి కనబడుతుంది. అయినా పూలబంతి దాని ఎల్ల కోటలు పడిపోయినవా లేదమ్మా నువ్వు ఇంతనే నా మైన బమదిలో నేను వీణమా నాకు బమదిలే మనం ఇద్దరు విడిపోయిన మరి బాధపడి అబ్బా నేను దాని ఎల్ల కోటకు రావాలంటే మళ్ళీ గిన్ని తర్వాత ఇవాళ గిన్ని మృగాలు నేను పక్క తొప్పాలి. నేను మీ ఒగ్గు శ్రీనివాసులు, బొప్పనపల్లి శ్రీనివాస్ ఒగ్గు టీవీని లైక్ షేర్ సబ్స్క్రైబ్, అలాగే బీపీఎస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలానే కళాకారులను గౌరవించండి.